ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుశాశ్రీ. దాదాపు 50% ఆఫ్ పాపులేషన్ చాలా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. అసలు డయాబెటీస్ ఎలా వస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవ వికాస్ గారు ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, హౌ అబౌట్ యూ? ఐఎమ్ టూ గుడ్ సార్, థ్యాంక్ యూ. సార్, డయాబెటిక్ కేసెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈవెన్ మా ఇంట్లో కూడా 2 డయాబెటిక్ పీపుల్ ఉన్నారు. సో డయాబెటీస్ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటారు సార్? ఇన్సులిన్ ఉత్పత్తి లోపించడం వల్ల ఈ డిజార్డర్ వస్తుంటుంది. సో గ్లోబల్ వైజ్గా స్టాటిస్టిక్స్ తీసుకుంటే గ్లోబల్లీ 530 మిలియన్ జనాలకి సుమారుగా 53 కోట్ల మందికి లాస్ట్ ఇయర్ 2023లో డయాబెటీస్తో బాధపడుతుంది. దాంట్లో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. సో అండ్ 2030 వచ్చే లోపల ఆ నెంబరు 73 కోట్ల మందికి చేరే అవకాశం కూడా ఉంది. సో ఎందుకు ఇంత అంటే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వన్, అండ్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ మనం తినే మన ఆహార అలవాట్లు. ఇండియన్ లైఫ్ స్టైల్ వచ్చేసి ప్రిడామినెంట్లీ కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్ మనది. ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్ అంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ. సో పాతకాలం కూడా రైస్ తినేవాళ్ళు, బట్ ఇన్ని డయాబెటిక్ కేసెస్ లేవు. బట్ ఇప్పుడే ఎందుకు ఇంకా ఇంత డయాబెటీస్ వస్తుంది అంటే మన ఆహారపు అలవాట్లు ఏదైతే రైస్ తింటున్నామో దాంతో పాటుగా మనం వెస్టర్నైజ్ కల్చర్గా తీసుకొచ్చిన ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా మనం అలవాటు పరుచుకుంటున్నాం. అండ్ పాతకాలంలో ఉన్న ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువ, అండ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ ఇప్పుడు మన ఉన్న లైఫ్ స్టైల్స్, మన ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ లో. దాంతోపాటు వీఆర్ ఈజీలీ కన్జ్యూమింగ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్. అండ్ ఒబేసిటీ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ అండ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ డయాబెటీస్. ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఈ ఒబేస్ ఉన్నారంటే వాళ్ళకి ఇంటర్లింక్ కనెక్టెడ్గా ఇది డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. సో చాలా మంది అనుకుంటారు సార్, మేము లావుగా ఉన్నాం, అన్నం మానేయాలి అనుకుంటారు. మరి అన్నం మానేస్తే ఏం తినాలి? అసలు అన్నం అనేది మనం స్టేపుల్ ఫుడ్. సో అన్నం మానేయాల్సిన అవసరం లేదు. సో ద థింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఇట్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. సో మనం తినే మెయిన్ ఫుడ్లో మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారు. మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే న్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాట్స్. సో దీన్ని ప్రపోర్షనేట్గా సో 30% 20% లా చేసుకుని మైక్రోన్యూట్రియన్స్ ఆర్ విటమిన్స్, మినరల్స్ కానీ మైక్రోన్యూట్రియన్స్. సో దాంట్లో యాడ్ చేసుకుని తింటుంటాం. సో ఎప్పుడైతే ఒబేసిటీ ఉంటుందో, సో ఒబేసిటీ వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంటుంది. సో బాడీలో సరిపోయేంత ఇన్సులిన్ ఉత్పత్తి ఉన్నా కూడా ఈ ఒబేసిటీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మన బాడీలో చేరుకున్న కొవ్వు వల్ల ఇన్సులిన్ సప్రెస్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయడము అండ్ ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవసరం పడడం జరుగుతుంది. సో దానివల్ల కూడా డయాబెటీస్ డెవలప్ అవుతుంది. ఓకే. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ అనేది ఉంటుంది కదా సార్, మళ్ళీ పుట్టే పిల్లలకి కూడా ఆ డయాబెటీస్ అనేది కంటిన్యూ ఉంటుందంటారా? ఎస్. సో ఇప్పుడున్న మెయిన్ డయాబెటీస్ ద ప్రైమ్ కన్సర్న్డ్ థింగ్ ఇస్ జెస్టేషనల్ డయాబెటీస్. సో ఇప్పుడు వస్తున్న ప్రెగ్నెంట్ ఉమెన్లో సుమారుగా 18% అంటే 100కి 18 మంది జెస్టేషనల్ డయాబెటీస్తోనే వస్తున్నారు. ఓకే. సో జెస్టేషనల్ డయాబెటీస్ అని మనం ఎప్పుడు అంటామంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు డయాబెటిక్ కాదు, డాక్యుమెంటెడ్గా ప్రెగ్నెన్సీ కన్నా ముందు డయాబెటీస్ కాదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పేషెంట్స్కి డయాబెటీస్ డెవలప్ అవుతుంది. సో వాళ్ళని మనం జెస్టేషనల్ డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ డెలివరీ తర్వాత కంటిన్యూ అవుతుందంటే ఉండదు, బట్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డెవలపింగ్ డయాబెటీస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఇది ప్లాసెంటల్ లాక్టోజన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవడం వల్ల వచ్చే డయాబెటీస్ జెస్టేషనల్ డయాబెటీస్లో ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ పర్సన్ ఎవరైతే ఈ మధ్యకాలంలో ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ అండర్లైయింగ్ ఒబేసిటీ కానీ మన ప్రాసెస్డ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అండ్ డిలేడ్ ప్రెగ్నెన్సీస్. ఇదివరకు ఐడియల్లీ ప్రెగ్నెన్సీస్ 24, 25, 26 ఆ టైంలో కావాల్సింది డిలేడ్ ప్రెగ్నెన్సీస్ 29లు 30లు ఆ తర్వాత కూడా రావడము. అండ్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ మోర్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్ ఇదివరకు ఏమంటే 20 వీక్స్ తర్వాత ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేసి 24 వీక్స్ తర్వాత చేసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం ఉండేది. కానీ ఇప్పుడు ఏమంటే యాజ్ సూన్ యాజ్ యువర్ డిటెక్టెడ్ విత్ ప్రెగ్నెన్సీ immediately just go and get a simple test called HbA1c or fasting glucose levels. Okay. So HbA1c levels 5.8 or 5.9 కన్నా ఎక్కువ ఉన్నాయి, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ 110 or 105 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే ఎర్లీ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసుకొని, సో డిపెండింగ్ ఆన్ ద లెవెల్స్ ఇదర్
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడమా లేదంటే మెడికేషన్ మీకు వెళ్ళడం అనేది డిసైడ్ చేసుకోవడం బెటర్. ఓకే. సో ఇన్ కేస్ ఈ ప్రెగ్నెన్సీలో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వాళ్ళ టెస్ట్ ద్వారా బయటపడితే అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం కానీ లైఫ్ స్టైల్ జాగ్రత్తలు ఎలా ఉండాలి సార్? జెస్టేషనల్ డయాబెటీస్ రాగానే డైటింగ్ చేసేయమని కాదు. సో రిక్వైర్డ్ క్యాలరీస్ రిక్వైర్డ్గా తీసుకోవాలి. బికాజ్ సరిపడంత క్యాలరీస్ తీసుకోకపోతే ఏమవుతుంటే బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ పడుతుంది. సో హౌ ఆర్ వీ చూసింగ్ దిస్ క్యాలరీస్? సో కార్బోహైడ్రేట్ మోతాదుని తగ్గించుకుంటూ ప్రోటీన్ మోతాదుని పెంచుకుంటూ అట్ ద సేమ్ టైం ఫ్యాట్ మోతాదు తగ్గించుకుంటూ కొంచెం ఎక్సర్సైజ్ ఎందుకు చెప్తాము అంటే, సో నార్మల్లీ ఇన్సులిన్ అనేది మనకు సెల్యులర్ లెవెల్లో ఒక కీలా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే సెల్కి ఎనర్జీ అవసరం పడుతుందో ఈ ఇన్సులిన్ అనేది ఒక కీలా పనిచేస్తూ ఉంటుంది టు సప్లై ద గ్లూకోజ్ ఆర్ ఫ్రమ్ ద బ్లడ్. సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కంటిన్యూస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ అవసరం పడుతుంటుంది. సో అలాంటి టైంలో ఇన్సులిన్ అనేది అవసరం పడదు అన్నట్టు. సో అందుకోసం ఎక్సర్సైజ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ పెంచాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ అంటే మన ఇండియన్ నార్మల్ సినారియోలో దీస్ ఆర్ నాట్ సంథింగ్ అంత ఈజీగా యాక్సెప్టబుల్ కాదు. సో వీఆర్ ప్రిడామినెంట్లీ రైస్ ఈటింగ్. మన బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ కూడా ఏమంటే రైస్ మీడే ఉంటాయి. ఇడ్లీస్, దోసాస్ ఇవన్నీ కూడా రైస్ మీడ్ ఉంటాయి. కంప్లీట్గా కట్ డౌన్ చేస్తే కూడా ఇట్ ఇస్ అంటే యువర్ బాడీ డజంట్ యాక్సెప్ట్ బికాజ్ మీరు చిన్నప్పటి నుంచి అదే తింటూ పెరుగుతూ ఉన్నారు. సో వాట్ స్మార్ట్లీ వీ షుడ్ డూ ఇస్ ఈ దోశ ఇడ్లీని తగ్గించుకుంటూ, సపోజ్ మనం ఉదాహరణకు 4-5 ఇడ్లీ తింటాం, దాన్ని 50% తగ్గించుకుంటూ మిగతా 50%ని ఎగ్ కానీ పన్నీర్ కానీ చిక్ పీస్ కానీ వీటితో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సో ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ కంటెంట్. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ జనరల్లీ ఇఫ్ షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువగా పెరిగి ఉన్నాయి ఎర్లీ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఎక్కువగా పెరిగి ఉన్నాయంటే, సో ఎప్పుడు ఎస్పెషల్లీ బేబీ అంటే ఆర్గనైజన్స్ అంటారు, బేబీలో అవయవాలు పెరుగుతున్న దశలో ఆ ఫీటస్కి మీ హై మెటబాలిక్ స్టేటస్ని మనము ఫెసిలిటీ ఇస్తున్నామంటే ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద ఆర్గనోజెన్సిస్. ఎప్పుడైతే మదర్ యొక్క బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటాయో సో ఫీటస్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఎక్సెసివ్ ఇన్సులిన్. సో బేబీ ప్యాంక్రియాస్ ఏమవుతుంటే ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇన్సులిన్ వల్ల ఏమవుతుంటే లైపోజెన్సిస్ అంటారు. సో ఫ్యాట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో బేబీ లావుగా పుట్టడము, సో అండ్ దానివల్ల వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్. సో ఎర్లీ స్టేజ్లో ఇఫ్ యువర్ షుగర్స్ కంట్రోల్ లేకపోవడం, మదర్కి షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే స్లోలీ బేబీ కూడా ఈ మ్యాక్రోసోమియా అంటారు, లావుగా పుట్టడం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీ కాంప్లికేషన్స్, నార్మల్ డెలివరీ కాకుండా సీజన్కి వెళ్ళిపోవడము. అండ్ బేబీ కూడా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డెవలపింగ్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఇన్ ద ఫ్యూచర్. సో ప్రెగ్నెంట్లో డయాబెటీస్ రాగానే దాని అంత భయపడాల్సిందో బాధపడాల్సిందో లేదు. యూ షుడ్ థింక్ ఇన్ ఎ స్మార్ట్ వే, లాంగ్ వేలో థింక్ చేయాలి. వాట్ ఆర్ వీ డూయింగ్? ఒకవేళ మన డయాబెటీస్ ఇప్పుడు ఈ 9 నెలలు మనం కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, సో ట్రాన్స్జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డయాబెటీస్ అంటాం. సో ట్రాన్స్జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే మదర్ యొక్క డయాబెటీస్ని జెస్టేషన్లో కంట్రోల్ చేసుకోకపోతే అది మెల్లగా దాని ప్రభావం ఫీటస్ మీద పడుతుంది. సో ఫీటస్ ఎప్పుడైతే ఎక్సెసివ్గా తను ఇన్సులిన్ ఉత్పత్తి స్టార్ట్ చేస్తుంటుందో ఆ బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఉంటుంది, అది ఫెటిగ్ అయిపోతాయి. సో ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత హీ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్. సో వీడికి ఎప్పుడైతే డయాబెటీస్ వస్తుందో ఈ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అయితే ఇప్పుడు జెనెటిక్ రీజన్ ఇప్పుడు మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎర్లీ స్టేజ్లో కనుక మనము డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే బేబీ యొక్క డిఎన్ఏ జెనెటిక్స్ మీద ఎఫెక్ట్ పడి సో ఆ బేబీ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా డయాబెటీస్ అట్లే ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 9 నెలల గురించి ఆలోచించకుండా వచ్చే జనరేషన్స్ గురించి కూడా మదర్స్ ఆలోచించుకోవాలి. సో ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళు కొన్ని తీసుకోవాల్సిన ఫుడ్స్, తీసుకోకూడని ఫుడ్స్ కొన్ని ఉంటాయి కదా సార్, వాటి గురించి ఏం చెప్తారు మీరు? డయాబెటీస్ వాళ్ళు స్ట్రిక్ట్లీ కట్ డౌన్ షుగర్స్. అప్పుడప్పుడు తీసుకోవచ్చా, టీలో చక్కెర వేసుకోవచ్చా? నో, స్ట్రిక్ట్లీ కట్ డౌన్ షుగర్స్. మ్యాంగో సీజన్, మ్యాంగోస్ తినచ్చా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. చూసింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఎట్లా తీసుకోవాలంటే రైప్డ్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. రైప్డ్ ఫ్రూట్స్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్. సో సింపుల్గా చెప్పాలంటే మాగిరి అంటారు, అవి తీసుకోకూడదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తెలుగులో పండు అని వచ్చేది తీసుకోకూడదు, కాయ అని వస్తే తీసుకోవాలి. పేరులోనే ఉంటుంది, అరటి పండు పండు అని వచ్చింది తీసుకోకూడదు. జామ పండు తినొద్దు, జామకాయ తినొచ్చు. మామిడి పండు తినకూడదు, మామిడి కాయ తినొచ్చు. ఎక్కడైతే మనం దాన్ని పండు అని పిలుచుకుంటున్నామో రైపుడు మెత్తగా ఉంటుంది, సపోటా పండు తినకూడదు అట్లా. సో అలా వాటిని అవాయిడ్ చేసుకుంటూ కాయ లా ఉండేది తీసుకుంటే ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సింపుల్గా అండ్ సైంటిఫిక్గా అసలు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి, తరతరాల నుంచి డయాబెటీస్ ఉంది మా ఫ్యామిలీలో అనుకునే వాళ్ళకి ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చాలా డీటెయిల్గా చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.